క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన క్రీస్తు నామమున పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని అమూల్య కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆ దేవుని అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాను. మనందరం ఈ విధంగా క్షేమంగా ఉంటామని కృప. అయితే చాలామంది ప్రార్థన అవసరత కొరకు ప్రార్థన చేస్తే అయ్యా మేము చాలా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, శోధనలో ఉన్నాం, ఈ కష్టాలు ఎవరికి కూడా లేవు, మా అంత కష్టాలని చెబుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు సోలిపోయి పారిపోకుండా దేవుని వైపు మనసు పెట్టి దేవుని అడిగినప్పుడు దేవుడు సాయం చేస్తాడు. మన దేవుడు సెలవిస్తున్నాడు, ఆపద కాలంలో ఆదుకునే దేవుడు నేను అంటున్నాడు ఆయన. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు సోలిపోకుండా, పారిపోకుండా దేవుని వైపు మనసు పెట్టి దేవుని అడిగినప్పుడు దేవుడు సమాధానపరుస్తాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు బలపరిచే దేవుడు. కష్టాలు ఎదురైనా ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. హల్లెలూయా. నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. బాధల్లో ఉన్నావా? నీ కన్నీరు ఎవరు తొడవరని అనుకుంటున్నావా? నీ మనసు దేవుని వైపు పెట్టు. దేవునికి లోబడు, దేవుడు సహాయం చేయబోతున్నాడు. సమాధానం లేని స్థితిలో ఉన్నావా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? మనసు దేవుని వైపు పెట్టలేకపోతున్నావు? ఈరోజు దేవుడి వైపు